నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ పాటల్ని గుర్తు చేసుకుందాం. విజయలక్ష్మి గారు ఎవరు అనుకుంటున్నారా? అదేనండి, మన రంభ గారు, మన తెలుగు అమ్మాయి. విజయవాడలో పుట్టి ఎంత టాప్ హీరోయిన్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. సో ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆవిడికి సంబంధించిన అద్భుతమైన పాటల్ని గుర్తు చేసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అరుణ సుబ్బారావు గారు ఉన్నారు. వెంటనే మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. రంభ గారి పుట్టినరోజు, ఆవిడకి మీ శుభాకాంక్షలతో పాటు ఆవిడకి సంబంధించిన ఒక అద్భుతమైన పాటతో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. అలాగే రాములు, మన రంభ గారికి విజయలక్ష్మి గారికి విజయలక్ష్మి గారు రంభ గారు, ఎందుకంటే మనందరికి తెలిసింది రంభ. ఆ పేరు అసలు రేరుగా పెట్టుకుంటారు కదా, కానీ ఈవీవి సత్యనారాయణ గారు పెట్టారట. ఆ ఒకటి అడుక్క సినిమాతో మన తెలుగులోకి ఎంటర్ అయ్యారు ఆవిడ. ఈ విషయం తెలియదు నాకు. అంతకుముందు ఆవిడ సరిగమ్మలు అనే సినిమా చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది అప్పుడు. అంటే సినిమా అంతగా ఆడలేదు, కానీ పాటలు మాత్రం సూపర్ హిట్, ఇప్పటికీ గుర్తుంటాయి అవి మనకి. అది రంభ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంభ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాం కదా, మనం మంచి చక్కగా పాట పాడుకుందాం. తప్పకుండా. చాలా మందికి ఏంటంటే రంభ గారి పాటలు అంటే అన్ని కాస్త ఉత్సాహవంతమైన పాటలు ఎక్కువగా ఉంటాయి కదా, స్పీడ్ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో ఫస్ట్ ఆంటీ కూతురా అమ్మో అప్సరా అది ఫస్ట్ గుర్తొస్తుంది. అవునవును అవును. అయితే మంచి పాటలు ఉన్నాయి సరిగమల సినిమాలో. ఆవిడ ఆ పాటలతో స్టార్ట్ చేద్దాం. అప్పటి పాటలతో గుర్తు. అవును, ఆ పాటలతో గుర్తు చేసుకుందాం. అందులో పాటలు ఎంత బాగుంటాయంటే అసలు అద్భుతంగా డ్యాన్స్ కంపోజింగ్ కానీ చాలా బాగుంటుంది. అందులో అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి అంటే ఎలా ఉంటుంది అన్నది రంభగారిని చూస్తే అనిపించింది నాకైతే. ఊరిస్తున్నారు, వెయిటింగ్. ఓకే. గోదావరి ఎన్నేలా మ్యూజిక్ ఇవ్వాలి. నా దారిలో కాయగా గోదావరి ఎన్నేలా నా దారిలో కాయగా ఒప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటాల ఓ గోదావరి పయ్యేదా కృష్ణమ్మ నీ వాల్జడా. ఎంత మీరు చెప్పినట్లుగానే తెలుగుతనం అంతా పాటలోనే కనపడుతుంది. అమ్మాయి కూడా అలాగే లంగామణి వేసుకొని వినీత్తో కలిసి చక్కగా పెద్ద జడ. అంటే మనకి తెలుగుంటి అమ్మాయి ఎలా ఉంటుందమ్మా, పెద్ద జడ వేసుకొని మంచి బొట్టు పెట్టుకొని మళ్ళీ జడలో పువ్వులు తురుముకొని నిండా గాజులు వేసుకొని లంగామణితో తెలుగుంటి అమ్మాయి కదా. అలా గోదావరి పయ్యద కృష్ణమ్మ నీవాల్జడ, అంటే కృష్ణానది ఎలా ఎలా పారుతుంది కదా, అలా నీవాల్జడ. ఎంత బాగుందమ్మా అసలు. కిన్నెరసాని, తెలుగింటి విరుబోని, ఇవన్నీ ఎంత బాగుంటాయి ఈ పదాలు. ఎంత మీనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఏం సినిమా అమ్మా? ఇది సరిగమల సినిమాలో. సరిగమల సినిమా. సినిమా ఎలా ఉంటుంది? సినిమా చాలా బాగుంటుంది. అది అంటే ఒక స్టోరీ ఏంటంటే, ఒక హీరో విలనే కానీ తనకు ఫ్రెండ్, కానీ ఒక మొండితనం అనేది ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి అలా అబ్బాయి ఉంటాడనమాట. అబ్బాయి కోసం ఈ అబ్బాయి త్యాగం చేయడం కానీ అది చాలా బాగుంటుంది. ఈ పాట ఏ సందర్భంలో వస్తుంది? ఈ పాట ఏంటంటే అమ్మాయి వెళుతూ ఉంటే గోదావరి పక్కన వాళ్ళందరూ వెళ్తున్నారు. అమ్మలో పైడి కొమ్మలాల హొయ్యార హొయ్యార హొయ్, అందరూ గోదావరి పక్కన ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆడవాళ్ళందరూ. హీరోయిన్ ఇంట్రడక్షన్ అనుకుంటా. ఇంట్రడక్షన్ అని కాదు, వీళ్ళిద్దరు పాడుకుంటూ వెళ్తారనమాట, లవర్స్ కదా అలా. చాలా బాగుంటది, చాలా బాగుంది. అలాగే దాంట్లో అమ్మాయి కోసం ఇంకో పాట పాడతారు, తను సంగీతం అనమాట. అదే సరిగమల సినిమా. అదే సరిగమల సినిమాలో. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తేవ సంకేతికాలికే పలికే కుహుగీతికా గాన సరసీరుడమాలికా స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తేవ సంకేతికాలికే పలికే కుహుగీతికా గాన సరసీరుడమాలికా స్వరరాగ గంగా ప్రవాహమే. బా, నోట్లో పంచదార పోసుకొని పాడారా ఏంటి? ఎంత స్వీట్ గా పాడారు. ఇది జేసస్ గారు పాడారమ్మ ఈ పాట. సంగీతానికి సంబంధించిన పాట ఇది. అంటే స్వరం రాగం తీస్తే గంగా ప్రవాహం లాగా ప్రవహిస్తుంది అని చెప్పడానికి అనమాట ఇది. ఆయన సంగీతం గురించి చెప్తూ ఈ పాట పాడతాడనమాట. ఎంత బాగా అనిపిస్తుంది ఆ పాట విన్నంతసేపు కూడా.
కొండల లోపల నిండిన గుండెలో కలిగెను రాగం ఇన్నాళ్ళకి, మట్టింటి రాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా. అంటే సంగీత రత్నాకరణ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది జేసస్ గారు పాడారు. మట్టింటి రాయి మాణిక్యమైందట. అంటే ఈ పాటలో అర్థం అది. అది చాలా బాగుంటుంది అసలు పాట మొత్తం అసలు వింటే. అసలు కానీ అర్థం చేసుకుని వింటే మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. వినడానికి స్వరాలకే ఇంత బాగుందంటే అర్థం చేసుకుని అర్థమైతే మనకి ఇంకా అద్భుతం, చాలా బాగుంటుంది. చాలా బాగా పాడారు మ్యామ్, చాలా బాగుంది. అక్కడికి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. పాడే ప్రతి పాటకి ఆ పాట సందర్భంలోకి వెళ్ళిపోతున్నాం. అవును అవును. ఇంకొక పాట అంటే దాంట్లో ఇంకొక పాట ఉంది. అదే తను టీచ్ చేస్తుంది. తను రంభ ఆవిడ టీచ్ చేస్తుంది వినీతిని. టీచ్ చేసేటప్పుడు భలే ఉంటుంది ఆ పాట కూడా. సరిగమల పవయ్య సరసకు చేరవయ్య రానివయ్యా, తపనలు చాలునయ్యా తస్సలదియా. సరిగమల పవయ్య సరసకు చేరవయ్య రానివయ్యా, తపనలు చాలునయ్యా తస్సలదియా. బాగుంటుంది పాట. అప్పటి పాట ఓకే. ఇప్పుడు మా యూత్ కి తగిలేలాగా ఇప్పటికీ మేము గుర్తు చేసుకునే ఒక పాట ఉంది. అదేంటో మీరు చెప్పండి. చెప్పమంటారా? మీరు పాడితే నేను చెప్తా. మీరు గెస్ చేయండి. యూత్ ఇప్పటికీ పాడుకుంటారు అమ్మగారి పాట. అంటి కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది, అంకుల్ పుత్రుడా అల్లుడా వరసే కుదిరింది, ముహూర్తం ముందరున్నది, వడ్డాణం పందిరన్నది. కరెక్టేనా? ఇదే కరెక్ట్. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి. సరే, ఇప్పుడు ఇంకొక పాట ఇప్పటికీ ప్రేమ పక్షులు పాడుకునే పాట, జేడి చక్రవర్తి గారిది, రంభ గారిది. అదేంటో మీరు గెస్ చేసి పాడాలి. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా. ఎగ్జాక్ట్లీ. పాడండి మరి, మీకు వచ్చి కదా ఈ పాట. మీరు పాడండి మా. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా, నన్ను ఎన్నడూ విడిపోనని, ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా. మీరు పాడండి. ఎందుకంటే ఈ పాట నీకు ఇష్టం అన్నావు కదమ్మా, నువ్వు పాడితే బాగుంది అందుకని. చాలా బాగుంది. చూసే ప్రేక్షకులు భయపడతారు. ఏం భయపడరు. అంటే రంభ గారి పాటలు చాలా ఉన్నాయి, అన్ని స్పీడ్ సాంగ్స్ మనకి. మళ్ళీ ఇది మనకి కుర్రాడు బాబోయ్ కుంపటెత్తినాడు, పిల్లోడు బాబోయ్ గిల్లి పెట్టినాడు, ఇలా ఇలా ఎన్ని పాటలు ఉన్నాయి ఆవిడ. ఒకటి రెండు చాలా బాగుంటుంది. అంటే ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మా. మన తెలుగింటి అమ్మాయి, స్వచ్ఛమైన తెలుగింటి అమ్మాయి వచ్చింది మన దగ్గరకు వచ్చింది. ఆ ఒకటి అడక సినిమాతో ప్రవేశించింది. ఇలా ఎన్నో సినిమాలు ఎన్నో పాటలు చేసుకుంటూ వెళ్ళింది. ఈ సందర్భంగా రంభ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంభ గారికి తెలుగు వన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.